అక్కో ఎక్కడున్నావే? ఇక్కడున్నాను రా. ఎక్కడున్నావా? చూసుకో చూసుకో, బాగా చూసుకో. తర్వాత నత్తెట్టుకోవడానికి ముక్కుండదు, చొంకాలు ఎట్టుకోవడానికి చెవులుండవు, పట్టీలు ఎట్టుకోవడానికి పాదాలుండవు, అసలు అర్థం చూసుకోవడానికి కళ్ళే ఉండవు. అక్క సంగతి చెప్పరా. లండన్ నుంచి జమీందార్ గారి దగ్గర. అక్కో అక్కో ఇప్పుడు ఏం చేద్దాంరా? ఒక్కలోది డోలొచ్చి మధ్యలతో మొరపెట్టుకుందని నీకేం పర్వాలేదు అక్క. ఏ గుడిమెట్ల దగ్గర దర్జాగా అడుక్కుని బతికేస్తావు. నా పరిస్థితి అమ్మో, నేను ఇక్కడ ఉన్నాను, వెళ్ళిపోతా. జమీందార్ గారు రమ్మన్నారు కదా, మీరు పదండి, వెనకాల నేను వచ్చేస్తా. ఓ దగ్గరుండి ఇద్దరిని తీసుకురమ్మన్నారు కదా, అలా చూస్తానంట. పదా హలో, అంకప్పనే మాట్లాడుతున్నాను. బాగానే ఉన్నానయ్యా. మా జమీందార్ గారు లండన్ నుంచి దిగారు. ఇలా నెమ్మదిగానే మాట్లాడాలి. నువ్వు కూడా కొంచెం నెమ్మదిగా మాట్లాడు. ఏం చేస్తున్నారా? ప్రస్తుతానికి టింగ్ 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 వాయిస్తున్నారు. అయ్యగారి దర్శనం కోసం వచ్చాం. తమరికో విషయం విన్నవించుకోవాలి. పౌర్ణమి 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 లేచిపోయింది. పౌర్ణమి లేచిపోలేదు, తప్పించుకుని పారిపోయింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? పోనీ మీరేం చెయ్యాలి? పౌర్ణమికి ఖరీదు కట్టి తమరు నాకిచ్చిన నగలివి. ఒప్పందం ప్రకారం పౌర్ణమిని తమకు అప్పచెప్పలేకపోయాను కనుక తమరిచ్చిన నగలు తిరిగి తమకే అప్పచెప్తున్నాను అని నేను చెప్పట్లేదు అయ్యగారు. ఇప్పటిదాకా ఈ వెధవని నమ్మాను, తీసుకురాలేకపోయాడు. ఇప్పుడు ఇవే నగలు అమ్మి ఎంతమందిని పెట్టైనా సరే దేశం మొత్తం జల్లెడ పెట్టి జల్లిస్తాను. పౌర్ణమిని తెచ్చి మీ పాదాల ముందు పడేస్తాను. సెలవిప్పించండి. శభాష్, నీ తెలివికి సమయస్ఫూర్తికి ముచ్చటపడి వదిలేస్తున్నాను. ఈ తెలివి పౌర్ణమిని తీసుకురావడంలో చూపించు, బతికి బట్ట కడతావు. ఆహా, జమీందారు గారి దయార్థ హృదయం పాల సముద్రం అంత పెద్దది కాబట్టి వాళ్ళని క్షమించి వదిలేశారు. ఇది పొగడ్త కాదన్నయ్య, పచ్చి నిజం. మరి పొగడ్తలా ఉంటుందో? తమరు సాక్షాత్తు విష్ణుమూర్తి అన్నయ్య. పాల కడలిపై శేషతల్పమున పవళిస్తున్నారు. కాకపోతే కాళ్ళు పిసడానికి లక్ష్మీదేవి లేదు, నేనున్నా. ధన్యుణ్ణి కాదు. చంద్రకళకు మంచి సంబంధం చూశాను. నయా పైసా కట్నం ఇవ్వక్కర్లేదు. పెళ్లి ఖర్చులు కూడా వాళ్లవే. పేరు కనకారావు, ఊరు వాడరేయి. 10 ఏళ్లైంది భార్య పోయి. ఆగండి, వచ్చే నెల 10వ తారీఖు అతని షష్ఠి పూర్తట. పెళ్ళాం పక్కన లేకుండా షష్ఠి పూర్తి చేసుకోవడం అతనికి ఇష్టం లేదంట. అందుకే వెంటనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. కాంతం, చంద్రకళని 60 ఏళ్ల ముసలాడికి పెళ్లి చేస్తావా? అన్యాయమే. అన్యాయమే. ఏ, నువ్వు నన్ను రెండో పెళ్లి చేసుకోలేదు? నాకొక న్యాయం, నీ కూతురుకు ఒక న్యాయమా? అదంతా నాకు అనవసరం. ఈ సంబంధాన్ని మాత్రం నేను ఒప్పుకోను. చంద్రకళకు అసలు పెళ్లి కాకపోయినా పర్వాలేదు. తథాస్తు, నీ నోటితో నువ్వే అన్నావుగా. సరే, దానికి పెళ్ళే వద్దు. నాట్యం నేర్పు. ఏమిటి ఇంతవరకు రాని ఆలోచన ఇప్పుడు వచ్చిందేంటా అనుకుంటున్నావా? అద్దెకున్న ఆ కుర్రోడు నీ కూతురుకు రాసిన ఉత్తరం. దీన్ని చూసే వరకు నా మొద్దుబురికి తట్టనే లేదు. చదువు. చంద్రకళ, నీ నరనరాల్లోనూ నాట్యం ప్రవహిస్తుంది. నేర్చుకోకుండానే నువ్వు ఇంత అద్భుతంగా ఆడేవంటే మీ నాన్నగారు లాంటి నాట్యాచారుడు తలుచుకుంటే నిన్ను నాట్యం మయూరిని చేయగలరు. నా మాట విని నాట్యం నేర్చుకో. నీ కూతురి నరనరాల్లోనూ నాట్యం ప్రవహిస్తుందంట. వాడి ముందు ఆడేదేదో ఆ రాజాగారి ముందు ఆడొచ్చుగా. ఆడదు. చంద్రకళకి నాట్యం నేర్పను. నాట్యం నేర్పక పెళ్లి చేయక మరేం చేస్తావయ్యా? దాంతో వ్యాపారం చేస్తావా?
పరిష్కారం ఆయన చేతిలో లేదు, మీ చేతుల్లో ఉంది. ఎవర్రా నువ్వు? ఏం తెలుసురా నీకు? తెల్ల కాగితం మీద నల్ల సిరాతో 4 ముక్కలు రాసేస్తే అయిపోయింది అనుకుంటున్నావా? మమ్మల్ని ఉద్ధరించేసాను అనుకుంటున్నావా? నాట్యం మా రక్తంలోనే ఉందన్న విషయం నువ్వు చెప్తే గానీ మాకు తెలియదు అనుకుంటున్నావా? మరి అన్నీ తెలిసి చేతులు ముడుచు కూర్చున్నారే. చేతగాక కాదు, చంద్రకళ నాట్యం నేర్చుకుంటే ఏం జరుగుతుందో నాకు తెలుసు కనుక. ఏం జరుగుతుంది? సర్వనాశనం జరుగుతుంది. చంద్రకళ జీవితం ఆ జమీందార్ చేతుల్లో పడి చిన్న భిన్నమైపోతుంది. పరమేశ్వరుడి ముందు జరగాల్సిన నాట్య నివేదనం ఆ అధముడి ముందు జరుగుతుంది. మా ఇంటి ఆడపిల్ల శివుడి ముందు తప్ప ఎవరి ముందు ఆడదు, ఆడరాదు. అందుకే అలా జరగకూడదని 10 సంవత్సరాలు అహోరాత్రులు కష్టపడి నాట్యం నేర్చుకున్న నా బిడ్డ పౌర్ణమి ఎక్కడున్నా గౌరవంగా బతికితే చాలని నేనే పంపించేశాను. తెలుసు. ఏమన్నావు? నాకు తెలుసు. ఎవరు నువ్వు? చంద్రకళ నాట్యం నేర్చుకుంటుంది. ఆ మాట దాన్ని చెప్పమను. నా తల్లే, నా బొంగోడు కొండే, నీకెందుకు కష్టం? ఇటు నేను కష్టానుగా. వెళ్ళి ఆ కనకారావుతో చెప్పు వేరే సంబంధం చూసుకోమని. అలాగే రక్కో. ఈ పాయసం అంటే ఇష్టంగా ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏంటి నాన్న, మీరే వద్దన్నారు, మీరే గజ్జగట్టమంటున్నారు, ఏమిటిదంతా? ఆ పరమశివుడే దారి చూపిస్తాడని చెప్పేవాడిని కదమ్మా. ఇప్పుడు దారి చూపించాడు. కానీ సమయం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది. నాన్నగారు